నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లా బాసర మండల్ మైలాపూర్ గ్రామంలో ఇదే ఇందిరమ్మ ప్రజాపాలన రాజ్యం. పార్టీ, కుల, మత భేదం లేకుండా అర్హులైన ప్రతి పేదవారికి ఇళ్లు దక్కాలన్న ఉద్దేశమే రేవంత్ రెడ్డి లక్ష్యం. బాసర మేజర్ గ్రామ పంచాయతీలో రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమము ఈరోజు బాసరలో మొగ్గు వేసుడు కార్యక్రమం స్టార్ట్ అయింది. మరి ఇది నిరంతర ప్రక్రియ. దయచేసి బాసరలో ఉన్న నిరుపేదలందరికీ మేము ఇండ్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కొందరు మాకు లిస్టులో పేరు రాలేదు, లేకుంటే మాకు బొగ్గు పోయలేదు అని చెప్పి ఎవ్వరు అట్లా అనుకోకూడదు. మీరు ఎవరైతే కట్టుకుంటామని చెప్పి మీరు రెడీ ఉన్నారో గ్రామ పంచాయతీలో యువకు కానీ ఎంపీడీఓకి కానీ మా దృష్టికి కానీ మీరు తీసుకొస్తే మీకు 15 రోజులలో మంజూరు చేయించి మీకు మొగ్గు పోసి మీ ఇల్లు చాలు చేస్తాం. అంతేగాని మీకు ఇల్లు రాలేదు మాకు అని చెప్పి మీరు దయచేసి మీరు ఎటువంటి అపోహలకు పోవద్దు. మీరు ఎవరైతే ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి ఎవరైతే కట్టుకుంటామంటారో వాళ్ళు ఒక 15 రోజుల ముందు గ్రామ పంచాయతీకి వచ్చి నేను కట్టుకుంటా అని చెప్పి మీ ఆధార్ కార్డు తీసుకొచ్చి గ్రామ పంచాయతీ ఇచ్చేస్తే తప్పకుండా వాళ్ళకు శాంక్షన్ చేయించి మొగ్గు పోసే కార్యక్రమం ఏర్పడుతుంది. ఎందుకంటే 5 ఏళ్లలో బాసర్ల ఎవ్వరికి ఇల్లు లేదు అనే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఎవరు మీరు ఆందోళన చెందొద్దు. తప్పకుండా అందరికీ ఎన్ని ఇండ్లు కావాలంటే అన్ని ఇండ్లు బాసర్కు మంజూరు చేయిస్తామని చెప్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించాలని చెప్పి గ్రామ పంచాయతీ సిబ్బందికి మేము మా వంతు అన్ని విధాల సహకారం చేస్తామని చెప్తున్నాం.